Okay. Rational numbers, class 8, chapter 1. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నది నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్ గురించి తెలుసుకున్నాం. అసలు ప్రాపర్టీస్ అంటే ఏంటో మనము హోల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను తీసుకున్నాను చూసారా, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ముందు నేను డిస్కస్ చేసేది క్లోజర్ ప్రాపర్టీ. ఫర్ సపోజ్ హోల్ నెంబర్స్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. మనము 0, 1, 2, 3 అలా వెళ్తూ ఉంటాయి. అవునా? దీస్ ఆర్ మై హోల్ నెంబర్స్. స్మాలెస్ట్ నెంబర్ 0, హైయెస్ట్ నెంబర్ వీ కెనాట్ సే, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. ఎందుకంటే చాలా దూరం ఉంటుంది, అది మనకు తెలియదు. సరే, ఇప్పుడు వాట్ ఈజ్ క్లోజ్? ఇక్కడ నేను రాసిన చూసా ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా 2 నెంబర్స్ ఇందులో తీసుకో. హోల్ నెంబర్స్లో ఉన్న 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఇక్కడ నేను 2 తీసుకుంటా. హోల్ నెంబర్స్ అంటే చాలా ఉంటాయి ఇందులో. ఇంకొక హోల్ నెంబర్ 10 తీసుకుంటా. ఈ రెండింటిని యాడ్ చేసామనుకో ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 మళ్ళీ ఇందులోకి వస్తుందా లేదా? 12 ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. దీన్నే క్లోజర్ ప్రాపర్టీ అంటే. ఇక్కడ సింపుల్గా మనం ఏం రాస్తాం? ఏ కామా బి ఆర్ ఎనీ 2 హోల్ నెంబర్స్ దెన్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏ అనేది ఇక్కడ 2, బి అనేది 10 అనమాట. ఏ ప్లస్ బి చేస్తే వచ్చే నెంబర్ ఈజ్ ఆల్సో హోల్ నెంబర్. Then it is called closure property. ఇది మనకి ఏమనిపిస్తానన్నా? క్లోజర్ ప్రాపర్టీ. క్లియర్ అన్న. అదే ఇంటిజర్స్ లో తీసుకుంటాం. ఇంటిజర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? జెడ్ స్టార్ట్ విత్ 0 ±1 ±2 అలా వెళ్తానే ఉంటాయి కదా. ఏమైనా నీకు నచ్చిన నెంబర్స్ రెండు తీసుకో. ఏమన్నా ఇప్పుడు -100 తీసుకో. ఇట్ ఈస్ మై నెగిటివ్ ఇంటిజర్. +10 తీసుకో. దీ రెండింటికి యాడ్ చేస్తాం. ప్లస్ మైనస్ ఉంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం? సపరేట్ చేస్తాం. వచ్చేది ఏంటి? 90. పెద్ద సింబల్ ఏంటి? మైనస్. 90 ఈజ్ అన్ ఇంటిజర్ ఆర్ నాట్? దేర్ఫోర్ ఇంటిజర్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీని హోల్డ్ చేస్తే హోల్ నెంబర్స్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీని హోల్డ్ చేస్తాయి. ఎందుకని? ఈ ఇంటిజర్ యాడ్ చేస్తే మళ్ళీ ఒక కొత్త ఇంటిజర్ వస్తుంది. ఒక హోల్ నెంబర్ ఇంకొక హోల్ నెంబర్ యాడ్ చేస్తే కూడా అవునా కదా. అంటే ఈ ప్రాపర్టీని ఏమనిపిస్తాం మనం? క్లోజర్ ప్రాపర్టీ అంటే. ఇక్కడ నేను చక్కగా రాసింది ఇక్కడ క్లోజర్ సిన్స్ ఏ ప్లస్ బి ఇస్ ఏ హోల్ నెంబర్ ఫర్ ఎనీ 2 హోల్ నెంబర్స్ ఏ కామా బి అని రాశాను ఇక్కడ షార్ట్ కట్ లో. చూసావా? క్లోజర్ అని రాశాను అండర్ ఎడిషన్. మరి అండర్ సబ్ట్రాక్షన్ లోకి వచ్చాము, ఏమవుతుందో చూద్దాం. నేను సింపుల్గా చెప్పాను, ఏమన్నా 2 హోల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ హోల్ నెంబర్ వస్తే దాన్ని క్లోజర్ అంటాం. 2 ఇంటిజర్స్ 2 ఇంటిజర్స్ని తీసుకుని యాడ్ చేస్తే మళ్ళీ ఇంటిజర్ కనుక వస్తే దాన్ని ఏమో ప్రాపర్టీ అనొచ్చు? క్లోజర్ ప్రాపర్టీ అనొచ్చు. ఇక్కడ ప్లస్ ఉండటం వల్ల క్లోజర్ అండర్ ఎడిషన్. షార్ట్ కట్ ఏమని పిలుస్తారు? క్లోజర్ అండర్ ఎడిషన్. మరి క్లోజర్ అండర్ సపరేషన్ అవుతుందో లేదో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంటిజర్స్ తీసుకున్నా, ఇక్కడ నేను హోల్ నెంబర్స్ తీసుకున్నా. 100 is a whole number minus 200 is a
200 is a whole number. 100 minus 200 ఎంత? minus 100. minus 100 అని ఇందులో ఉందా? హోల్ నెంబర్స్లో ఉంటుందా minus 100? ఉండదు. therefore whole numbers does not under closure under subtraction. ఇది సబ్ట్రాక్షన్ లో హోల్ నెంబర్స్ అనేవి క్లోజర్ అనేది కాదు. ఎందుకంటే ఏమన్నా రెండు హోల్ నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మైనస్ 90 చేసామనుకో 10 వస్తుంది. 100 మైనస్ ఇది హోల్ నెంబరే, కానీ అన్ని కేసెస్లో ఎగ్జిస్ట్ అవుతుందా? డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ కేసెస్. అంటే సబ్ట్రాక్షన్ అనేది ఈజ్ నాట్ ఏ క్లోజర్ అండర్ హోల్ నెంబర్స్. మరి ఇంటిజర్స్లోకి వెళ్దాం. ఇక్కడ రాయాలండి ఏ కామా బి ఆర్ ఎనీ టూ హోల్ నెంబర్స్ దెన్ ఏ మైనస్ బి ఇస్ నాట్ ఏ క్లోజర్ అండర్. ఇక్కడే రాయండి ఏ మైనస్ బి ఇస్ నాట్ ఏ క్లోజర్ ఫర్ ఆల్ కేసెస్. ఏమన్నా రెండు కేసెస్కి ఎగ్జిస్ట్ అవుతుందని నువ్వు ఓకే అనకూడదు. ఏదైనా కొన్ని కేసెస్కి మాత్రం ఎగ్జిస్ట్ అవుతున్నాయి కనుక ఇట్ ఈస్ not a closure, since sometimes you may get some negative integers. Am I clear? Now coming to integers. Sir, minus 100 minus of minus 10 ఇలా తీసుకుంటాం. ఇందులో ఇది సపరేట్ చేసినాం, క్లోజర్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. మైనస్ 100 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 ఏమైంది? ప్లస్ మైనస్ ఏం చేయాలి? సపరేట్ చేయాలి. మైనస్ 90. therefore this is a closure under subtraction. అంటే ఇంటిజర్స్ లో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అవుతుందా లేదా? ఏదైనా రెండు ఇంటిజర్స్ సపరేట్ చేస్తే మళ్ళీ ఒక ఇంటిజర్ వచ్చేస్తుంది. అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. అలా కాకుండా 100 తీసుకున్నాం, ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్. మైనస్ 9 తీసుకో సపోజ్. ఇది ఇంటిజరే ఇది ఇంటిజరే. ఇంటిజర్లో ఇంటిజర్ తీసేస్తే ఏమొస్తుంది? ఎంత వస్తుంది? 91. 91 is an integer. It is a positive integer. It is a negative integer. నువ్వు ఎలా సబ్ట్రాక్ట్ చేసినా ఏం చేసినా నీకు కంపల్సరీ ఏమొస్తుంది? ఒక ఇంటిజర్ వస్తుంది కనుక సబ్ట్రాక్షన్ అనేది క్లోజర్ అవుతుందా లేదా? ఎస్. సో ఇంటిజర్లో క్లోజర్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటాం. అంటే సబ్ట్రాక్షన్ ఓకే అయింది అండ్ ఎడిషన్ కూడా ఇంటిజర్స్లో ఎగ్జిస్ట్ అయింది. సరే, మరి డివిజన్స్లోకి వెళ్దాం. మల్టీప్లైన్లో కూడా చూద్దాము ఒకసారి. ఓకేనా? సరే, these are my whole numbers 0 1 2 3 and so on so on. 0 into 1, 0 is a whole number, 1 is a whole number, their product is a 0. 0 is again a whole number. Therefore closure property exists in multiplication. సో ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే దీని బిలాంగ్స్ టు అని రాసిందా? ఏ కామా బి ఆర్ ఎనీ హోల్ నెంబర్స్ అని అర్థం. బిలాంగ్స్ టు దీని సింబల్ వేరేం పేరమ్మా? బిలాంగ్స్ టు. ఏమని పిలుస్తారు నాకు? బిలాంగ్స్ టు. దెన్ ఏ ఇంటూ బి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. therefore closure under multiplication exists in all numbers. Now coming to the negative integers. Minus 2 into minus 3. These are my integers. These are my integers. 2 3s are 6. Minus into minus plus. Plus 6 is a positive integer. అంటే ఇందులో కూడా క్లోజర్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఇందులో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటీజర్స్లో కూడా అండర్ మల్టిప్లికేషన్
క్లోజర్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద డివిజన్. ఓకే, 2, 3 బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్, రైట్ ఆర్ రాంగ్? 2, 3 అనే హోల్ నెంబర్స్ లో ఉంటాయి కదా. 2/3 అంటే 2ని 3తో డివైడ్ చేశాను. ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్ ఆర్ నాట్? ఇట్ ఈస్ నాట్ ఏ హోల్ నెంబర్. 2/3 ఈజ్ ఎ ఫ్రాక్షన్. అంటే డివిజన్ అనేది నాట్ ఏ క్లోజర్ ఇన్ హోల్ నెంబర్స్. ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తే ఒక్కొక్కసారి మనకి ఏమొస్తున్నాయి? ఫ్రాక్షన్లు వస్తున్నాయి. అంచేతే క్లోజర్ ప్రాపర్టీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ డివిజన్. Not only in whole numbers but also in integers. Suppose -3 తీసుకున్నాము, డివైడ్ విత్ -2 చేసావు, మైనస్ క్యాన్సిల్. 3/2 ఈజ్ నాట్ ఏ ఇంటిజర్, ఇట్ ఈస్ నాట్ ఏ హోల్ నెంబర్. అంటే ఇంటిజర్స్ లో కూడా డివిజన్ అనేది నాట్ క్లోజర్ అండర్ డివిజన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజర్ ఇన్ డివిజన్. ఇన్ ఇంటిజర్స్, ఇన్ హోల్ నెంబర్స్ ఆల్సో. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా హోల్ నెంబర్స్ లోను ఇంటిజర్స్ లోను నేర్చుకున్నాం. మన టాపిక్ ఏంటి? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ లో ఇది క్లోజర్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అండర్ మల్టిప్లికేషన్, అండర్ ఎడిషన్, అండర్ సబ్ట్రాక్షన్, అండర్ డివిజన్. It is closer or not? We trying to know. So, suppose 2/3 is mine. 2/3 is mine. Rational number. Some 3/5 is a rational number. I would like to add these two. 3 की 5 की LCM ఎంత? 3 की LCM, 3 की 5 की LCM 15. 3 5 are 15. 3 ఇందులో సరిపోతుంది. 5 టైమ్స్ ఆ 5 పట్టుకుని దీంతో మల్టిప్లై చేయాలి. 5 2s are 10. ఈ 5 ఇందులో సరిపోతుంది. 3 టైమ్స్ ఈ 3 15 లో 5 ఈ 5 అనేది 15 లో 3 టైమ్స్ కదా. ఆ 3 పట్టుకుని దీంతో మల్టిప్లై 9. 10 plus 9 19/15. again it is a రేషనల్ నెంబర్. రెండు రేషనల్ నెంబర్స్ ని యాడ్ చేస్తే మళ్ళీ నీకు ఏం వస్తుంది? ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. దేర్ఫోర్ క్లోజర్ అండర్ ఎడిషన్ ఇన్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ లో క్లోజర్ అండర్ ఎడిషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఎస్. ఏ కామా బి ఇక్కడ ఏం రాస్తాము? ఏ కామా బి ఆర్ ఎనీ టూ రేషనల్ numbers. A comma B are any two rational numbers. Then A plus B is also a rational number. Therefore, under addition there is a closure property exists in rational numbers. Now coming to the subtraction, we'll check it out. One by two is my rational number. Oh. Minus 3/2 is my rational number. మధ్యలో ఏముంది? సబ్ట్రాక్షన్. ఇది ఇందులోంచి ఇది తీసేస్తే ఒక రేషనల్ నెంబర్ వస్తే దిస్ ఈజ్ ఆల్సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ ఇన్ రేషనల్ నెంబర్స్ అవుతుంది. 2 is my LCM. రెండు డినామినేటర్లు సేమ్ నెంబర్, న్యూమరేటర్ ఒక దాంట్లో మనం ఏం చేయొచ్చు? తీసేయచ్చు. 1 minus 3 ఎంత? -2/2. 2/2 is a fraction or not? Therefore it is a rational number. అంటే
ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇంకొక రేషనల్ నెంబర్ మనం తీసేస్తే మళ్ళీ కొత్తగా వచ్చేది కూడా ఒక రేషనల్ నెంబర్. అంటే ఇందులో క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ కావట్లేదా? ఎస్. అంటే ఇందులో క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, అండర్ సబ్ట్రాక్షన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇప్పుడు అండర్ మల్టిప్లికేషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇంటూ 3/2 తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చేసినా ప్రోడక్ట్ చేసినాం. మల్టిప్లికేషన్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డినామినేటర్తోనే మల్టిప్లై చేయాలి, న్యూమినేటర్తోనే మల్టిప్లై చేయాలి. 3 1s are 3, 2 2s are 4. ఇట్ ఈస్ మై రేషనల్ నెంబర్. అంటే రెండు రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే we get again a rational number. Therefore it is a closer under multiplication. It is అంటే ఏంటి? Rational numbers are closer under multiplication. Rational numbers closer under subtraction. Rational numbers closer under addition. ఇవన్నీ క్లోజర్ ప్రాపర్టీని ఎగ్జిస్ట్ చేసుకోగలుగుతున్నాయి. ఏంటి? అండర్ మల్టిప్లికేషన్, అండర్ ఎడిషన్, అండర్ సబ్ట్రాక్షన్ కూడా రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్. ఈవెన్ యూ కెన్ టేక్ డివిజన్. ఇప్పుడు 2/3 ఈజ్ మై రేషనల్ ఈజ్ డివైడ్ విత్ సమ్ అదర్ ఫ్రాక్షన్ 1/2 అనుకుందాం. ఇది దీంతో డివైడ్ చేయడం అంటే ఎలా నేర్చుకున్నాం మనము? 6th క్లాస్లో 6th 7th క్లాస్లో మనమే నేర్చుకున్నాం. ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ దీస్ రాసేసేవాలి. 2/3 ఇంటూ దీని రెసిప్రోకల్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ తిరగేసి మల్టిప్లై చేయి, దీన్ని తిరిగేసి మల్టిప్లై చేయి. 2/1. మళ్ళీ మల్టిప్లైలోకి వచ్చినప్పుడు చెప్పాను డినామినేటర్తోనే మల్టిప్లై చేయాలి. 3 1s are 3, 2 2s are 4. 4/3 is my రేషనల్ నెంబర్. అంటే డివిజన్స్ లో కూడా క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే రేషనల్ నెంబర్స్ లో సబ్ట్రాక్షన్ లో ఓకే, ఎడిషన్ లో ఓకే, మల్టిప్లికేషన్ లో ఓకే, డివిజన్ లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా మనం చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా ఎడిటివ్ ఇన్వర్స్ ఉంది, మల్టిప్లేటివ్ ఇన్వర్స్ ఉంది. ఇవన్నీ మనము నేర్చుకోవాలి. ఇవన్నీ ఏంటి ఏమంటారు? ప్రాపర్టీస్ అంటారు. అంటే ఒక నెంబర్ సిస్టంలో నెంబర్స్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయని తెలుస్తుంది మనకి. ఇంత డిస్కస్ చేసింది ఏంటి? ఒక నెంబర్స్ అనేవి ఉంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నది ఏంటి? ఓన్లీ క్లోజర్. తర్వాత వచ్చేది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ బాగా అర్థమైందా? ఓకేనా? రైట్. నెక్స్ట్ నేను ఏం డిస్కస్ చేస్తాను? అప్పుడు ఏం డిస్కస్ చేస్తానని చెప్పాను? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏంటమ్మది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇవన్నీ డిస్కస్ చేసిన క్లోజర్ అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 3 డిస్కస్ చేస్తున్నాం. ఈ 3 ఎందులో ఉన్నాయి? రియల్ నెంబర్స్ లో ఉన్నాయి. ఈ 4 క్లోజర్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈ క్లోజర్ లా అనేది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లో కూడా రేషనల్ నెంబర్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్ లో, చాలా ఇంపార్టెంట్. చెక్ whether the following rational numbers is also rational number. 2/3 minus 3/7. ఏమన్నా? 2/3 minus 3/7. 3/7. ఓకే. ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? 3కి 7కి ఎల్సిఎం ఎంత? 21. ఓకే, 21 రాశారు. ఓకే. ఈ 3 అనేది ఇందులో ఎన్ని సరిపోతుంది? ఈ 3 అనేది ఇందులో ఎన్ని సరిపోతుంది? 7 times. ఆ 7 పట్టుకుని దీంతో మల్టిప్లై చేయి. 7 2s are 14. ఈ 7 అనేది ఇందులో ఎన్ని సరిపోతుంది? 3 times. 7 ఇందులో 3 times. ఆ 3 పట్టుకుని దీంతో మల్టిప్లై చేయి. 9. 14 minus 9 ఎంత వస్తుంది? 14 లో 9 తీసేస్తే 5/21. సో ఇక్కడ నేను 5/21 ఇచ్చా. 5/21 ఇస్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఒక రేషనల్ నెంబర్ లో ఇంకో రేషనల్ నెంబర్ తీస్తే మళ్ళీ నాకు రేషనల్ నెంబర్స్ వస్తుంది కనుక ఇట్ ఈస్ ఏ క్లోజ్. మళ్ళీ 48/9 minus 11/9 చేసినా నీకు మళ్ళీ ఓకే. అంటే ఈ
దీన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే we find that the difference between rational numbers for any two rational numbers is a rational number. We find difference between any two rational numbers is a rational number. Very simple. We find that difference is a rational number for any two rational numbers. Thus rational numbers are closed under Subtraction. clear. Now coming to yes, next వచ్చేది ఏంటన్నా కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ వాట్ ఈస్ కామ్యుటేటివ్ మనం చూద్దాం. మనకి చాలాసార్లు సప్రాక్షన్స్ ఎడిషన్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు హోల్ నెంబర్స్ తీసుకుంటాం. హోల్ నెంబర్స్ ఎందుకు తీసుకుంటాం? ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇది ఎక్కడికి స్టార్ట్ చేస్తాం? 0 1 2 3 అండ్ సో ఆన్ కదా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రెండు హోల్ నెంబర్స్ తీసుకో. 2 + 3 చేయి. 2 + 3 చేస్తే ఎంత వస్తుంది? 5. ఎస్ 5 వస్తుంది. ఓకే. కానీ కొంతమంది ఏం చేస్తారు? 3 + 2 చేయకూడదా? చేయొచ్చు కదా. 3 + 2 చేసినా కానీ 5. అంటే 2 + 3 = 3 + 2 అని కూడా రాయొచ్చు. ఈ ప్రాపర్టీనే మనం సింపుల్గా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. సో ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. దీన్ని క్యూతో డినోట్ చేస్తారని కూడా చెప్పాను. Therefore, a plus b is equals to b plus a. Therefore, commutative property exists in rational numbers. For example, ఇక్కడ నేను హోల్ నెంబర్ తీసుకున్నాను కదా. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం తీసుకుంటానన్నా రేషనల్ నెంబర్సే తీసుకుంటా డైరెక్ట్. సమ్ 2/3 తీసుకో ప్లస్ 1/3 తీసుకో. ఈజీగా ఉండడం వస్తుంది. దిస్ ఈజ్ మై ఏ అండ్ దిస్ ఈజ్ మై బి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ట్రై చేస్తాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ట్రై చేస్తాం. ఓకే. యాడ్ చేసిన రెండు డినామినేటర్ సేమ్. సో 3 తీసేసుకుంటాం. న్యూమరేటర్స్ రెండింటిలో మనం యాడ్ చేయొచ్చు కదా. 3. ఎస్. 2 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. 3/3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. 1 అనేది రేషనల్ నెంబర్స్లో ఉంటుంది కదా. 1 అంటే 1/1 రాసుకో. ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షన్. సో అలా కాకుండా సార్ 1/3 ఫస్ట్ రాసి 2/3 సెకండ్ రాసిన డినామినేటర్ సేమే. 1 + 2 3 మళ్ళీ అదే వచ్చింది. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ ఇన్ రేషనల్ నెంబర్స్. am I clear అన్నా? అలా కాకుండా అండర్ సబ్ట్రాక్షన్ ట్రై చేసాం మనం. డస్ నాట్ ఎగ్జిస్ట్ అసలు. ఎందుకని చెప్పిన ఇవే తీసుకున్నాము. ఇవి రేషనల్ నెంబర్సే కదా. మనకి మధ్యలో ఏం పెడతాను ఇక్కడ? మైనస్. 2/3 - 1/3 డినామినేటర్ సేమే రాసేసాం. ఓకే. 2 - 1 అవుతుంది. ఎంత వస్తుందన్న? 1/3. అలాగే ఇక్కడ కూడా 3నే. కానీ ఇప్పుడు నేనేం చేశాను? 1 - 2 చేయాలి. 1 - 2 చేస్తే ఏమొస్తుంది? -1/3. -1/3 is equal to 1/3 అవుతుందా? అంటే a - b does not equals to b - a. అంటే సబ్ట్రాక్షన్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ కాదు. అండర్ ఎడిషన్ ఇట్స్ ఓకే. అండర్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. నెక్స్ట్ టుమారో విల్ స్టడీ role of 0 and role of 1 and existence of inverse. Existence of inverse. And the next day we discuss about additive inverse, multiplicative inverse, distributive of multiplication over addition.
దీనే డిస్ట్రిబ్యూటివ్ లా అని కూడా అంటారు. ఓకే రైట్.